అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో చికెన్ కారం పొడి అండి. ఈ విధంగా చేయండి. చేయటం కూడా చాలా ఈజీ. రుచి మాత్రం చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంట్లో అందరికీ నచ్చుతుంది. ఒక్కసారి చేసి పెట్టారంటే నెల రోజుల వరకు కూడా నిల్వ ఉంటుందండి. ఇది ఈ విధంగా చేశారంటే మామూలుగా హాస్టల్లో పిల్లలకు కానీ లేదా ఇంట్లో రోజు ప్రోటీన్ తినాలనుకునే వాళ్ళు చికెను అలా తినాలనుకునే వాళ్ళకి ఇది మంచి రెసిపీ అండి. ఇది నేను పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని ఒక 1 టీ స్పూన్ నూనె వేసుకొని కొద్దిగంత కరివేపాకు వేసుకున్నాను. ఒక గుప్పెడంత ఒక 10 వరకు రిబ్బలు అలా చీల్చి వేసానండి. వేసి ఈ కరివేపాకుని ముందుగా వేయించుకోవాలి. గలగల అయ్యే వరకు ఆ పచ్చివాసన పోయి మంచిగా గలగల క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 3 టేబుల్ స్పూన్ల ధనియాలు వేస్తున్నాను. దీంట్లో ధనియాలు కొద్దిగా ఎక్కువ ఉంటేనే రుచి బాగుంటుంది. ఒక అర టేబుల్ స్పూను జీలకర్ర వేస్తున్నాను. దీంట్లో ఎండుమిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టి అలాగే ఈ మిరపకాయలు ఎలా కారం ఉన్నాయో చూసుకొని వేసుకోవాలండి. నేను దీన్ని చూసి వేశాను, అందాజగా వేశానండి. కొద్దిగా అంత చింతపండు వేసుకోవాలి. లేదా మీరు ఈ చింతపండు ప్లేస్లో మీరు ఇది మిక్సీ పట్టుకునేటప్పుడు కారం పొడి కొద్దిగా ఆమ్చూర్ పౌడర్ అయినా వేసుకోవచ్చు. నేనైతే చింతపండు వేస్తున్నాను, కొద్దిగానే వేసుకోండి. ఇప్పుడు ఇవి మంచిగా వేగిన తర్వాత ఒక గుప్పెడన్ని వెల్లుల్లిపాయలు పొట్టుతోనే వేసానండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేడిగానే ఉంది కదా అది, అప్పుడు వేసాను ఈ వెల్లుల్లిపాయలు. వేసి ఆ వేడికే ఒక 2 నిమిషాల పాటు అలా కలిపి పక్కన దించి చల్లార్చాలి ఇవన్నింటిని. అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నాను. వేసిన తర్వాత ఒక అర కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. బోన్స్తో కాకుండా బోన్లెస్ తీసుకోవాలి. తీసుకొని వీటిని మంచిగా వేయించుకోవాలి. మొత్తం క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇక్కడ ఈ చికెన్లో నీళ్ళు ఉంటుంది కదండి, ఈ నీళ్ళు అనేటివి బయటకు వస్తాయి. ఈ నీళ్ళంతా మంచిగా ఇనికిపోయే వరకు వేయించుకోవాలి. చూడండి ఇలా అవ్వాలి. ఇలా అయ్యే వరకు వేయించుకున్న తర్వాతనే ఇప్పుడు దీంట్లో మనము చూడండి ఆల్మోస్ట్ సగం క్రిస్పీగా అయ్యింది. మంచిగా దాంట్లో తేమ అనేది ఏమీ లేదు, మొత్తం పోయింది వాటర్ అనేది. ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టీ స్పూను పసుపు వేసానండి. ఒక 1 టీ స్పూను ఉప్పు వేసాను. ఈ ఉప్పు పసుపు వేయటం వల్ల ఇంకా క్రిస్పీగా అవుతాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. వేసుకొని ఇలా ఈ చికెన్లో ఉన్న నీళ్ళంతా ఆవిరైపోయిన తర్వాతనే ఈ స్టేజ్లోనే ఈ పసుపు ఉప్పు వేసి మంచిగా ఇలా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ గట్టిగా కాకుండా ఇలా అయితే సరిపోతుందండి. మొత్తం దాంట్లో తేమ అనేది ఏమీ లేదండి, అంతవరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ చికెన్ ఫ్రై అవ్వటానికి కొద్దిగా టైం తీసుకుంటుంది, కానీ చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ మిరపకాయలు ఇవన్నీ చల్లారిపోయినాయి. ఇవి చల్లారిన వాటిని ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని ఈ మిక్సీ పట్టుకోవాలండి. ముందుగా ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి ఈ విధంగా పట్టుకోవాలి. అంతవరకు ఆ చికెన్ కూడా చల్లారిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఒక 1 టీ స్పూను చికెన్ మసాలా వేస్తున్నానండి. నేనైతే ఒక అర టీ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. ఈ 2 ఖచ్చితంగా వేసుకోండి, రుచి చాలా బాగుంటుంది. చికెన్ మసాలా ఇంకొక 1 టీ స్పూన్ ఎక్స్ట్రా వేసుకున్న రుచి చాలా బాగుంటుందండి. ఒక 1.5 టీ స్పూను ఉప్పు వేస్తున్నాను. మనం ముందుగా చికెన్లో ఒక 1 టీ స్పూన్ వేసాం కదా, మొత్తం దీంట్లో నేను 2.5 టీ స్పూన్ల ఉప్పు వేసాను. లేదా మీరు రుచికి తగినంత ఉప్పు వేసుకోవచ్చండి. తర్వాత అయినా కానీ చూసి కలుపుకోవచ్చు. మనము ఈ కారం పొడి మొత్తం పట్టిన తర్వాత కూడా కావాలంటే మీకు తక్కువ ఉన్నా కానీ చూసి కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఈ చికెన్ కూడా చల్లారిపోయిందండి. మొత్తం చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు కాకుండా ఈ చికెన్ దీంట్లో వేసుకొని మొత్తం చల్లారిన తర్వాత ఆన్ ఆఫ్ చేస్తూ మిక్సీ పట్టుకోవాలండి. కంటిన్యూగా కాకుండా ఆన్ ఆఫ్ చేస్తూ మిక్సీ పట్టుకోండి. అలాగైతే ఇలా మంచిగా పొడిలాగా చికెన్ అనేటివి పీసెస్ లాగా చిన్న చిన్నగా బాగుంటాయి. ఈ విధంగా పట్టుకోవాలి బరకగా. పట్టుకున్న తర్వాత అదే కడాయిలో ఒక 2 టీ స్పూన్ల నూనె వేసానండి. వేసి మళ్ళీ కొద్దిగా కరివేపాకు అలాగే కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లిపాయలు కొద్దిగానే వేసుకోవాలి. ఇవి క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలండి. ఆ కారం పొడిలో మంచిగా తింటూ ఉంటే పంటికి తగులుతో చాలా రుచిగా ఉంటాయి కరివేపాకు, ఈ వెల్లుల్లిపాయలు. మొత్తం క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాతనే మనం ఆ కారం పొడి వేసుకోవాలి. ఈ కొద్దిగా కూడా పచ్చిగా ఉండకూడదు. ఇలా మంచిగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకొని కారం పొడి వేసుకొని
ఈ కారం పొడి ఒక 2-3 నిమిషాల వరకు ఇలా కలుపుకుంటా ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే మనం మిక్సీ పట్టినా కానీ లేదా చికెన్ మిక్సీ పట్టిన తర్వాత కొద్దిగా తేమ ఏమైనా ఉన్నా కానీ పోతుందో, నిల్వ ఉండటానికి ఇది బాగా ఉపయోగపడుతుందండి. ఇలా 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత కింద దించి చల్లారిన తర్వాత ఇలా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవటమేనండి. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.